సోఫా ఇదే, మంచం ఇదే. అబ్బాయి నువ్వు ఆడుకునేది ఎక్కడ? లోతు వేనా మా ఏమైనా వచ్చిందమ్మా వెళ్ళిపోయింది. ఇదమ్మా వచ్చిందంట. ఇప్పుడు ఇదే మా కుర్చీ, ఇదే మా తలుపు, ఇదే మా బ్యాగు, ఇదే మా బాబులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంట్లో బాగా వచ్చింది, దాని పెళ్ళిళ్ళు వచ్చింది, అమ్మ ఏడ్చింది. అమ్మ ఏడ్చిందా? ఎక్కడ వచ్చినాయి బాంబులు? అక్కడ బయట అక్కడ వచ్చింది. ఇక్కడ ఎలా వచ్చినాయి? ఇక్కడ పండ్లు ఉండాలా? తీసేసారా? ఎందుకు? బాంబులు వస్తే బాంబులు వస్తుంటాయి వచ్చినాయని తీసారా? అప్పుడు నువ్వు భయపడ్డావా? నేను భయపడలా, నేను తాతల ఇంటికి వెళ్ళా. తాతల ఇంటికి వెళ్ళావా? మళ్ళీ నేను వచ్చా. భయపడలా నువ్వు? నువ్వే భయపడలే. ఏందమ్మా? నువ్వే భయపడలే. నేను భయపడ్డానా? అప్పుడు నేను వస్తుంటే ఎందుకు భయపడలా. భయపడ్డా? ఇప్పుడు ఎందుకు నువ్వు అబ్బాయిని వదిలేస్తాడా చాకు? ఎందుకంటే అబ్బాయి కులీలీగా ఉన్నాడు కదా. అబ్బాయి కులీలీగా ఉన్నాడు కదా. కులీలీగా ఉండడా? ఓహో, కుదిరిగా ఉండడా? అందుకని నువ్వు అబ్బాయిని వదిలేస్తున్నా. నువ్వు ఉంటావా కుదిరిగా? మళ్ళీ మొదటికి వచ్చిందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా పాప అయితే చాలా చక్కగా మాట్లాడింది. చాకోతో అయితే ఇదే ఫస్ట్ వీడియో ట్రై చేద్దామని జస్ట్ అలా చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. సో చాకోతో ఆయాన్స్తో అయితే రోజు మంచి వీడియోస్ వస్తాయి. సో తను చెప్తుంది ఏంటంటే, బయట మొన్న ఒక పాము వచ్చింది, పామే కాకుండా ఆ పాము గుడ్లు పెట్టింది. సో అక్కడంతా వాటర్ పోయడం వల్ల అక్కడ బండ్లు అనేవి కుంగిపోయి కింద పాము వచ్చేసి ఎప్పటి నుంచో ఉంటుంది అనుకుంటా, మాకైతే అసలు కనిపించలేదు. చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టిందండి. మొత్తం ఆ బండ్లకి తీసేసాక చిన్న గుడ్లు కూడా కనిపించాయి. ఫస్ట్ అయితే ఇంట్లోకి చిన్న పిల్లలు కనిపించాయి. సో ఇంకా అప్పుడు అర్థమైంది, ఆ బండ్లన్నీ తీసేస్తే బాగుండుని అనిపించింది. అన్నీ తీసేశారు. సో ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. సో కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడు గమనించుకుంటూ ఉండాలి, మాదే తప్పు. సో ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము. సో మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ పల్లెటూర్లు అన్నాక ఇలాగే పాములు అంటే చాలా విశాలంగా ఉంటుంది కదా, చెట్లని ఇక్కడ వాములని చాలా ఉంటాయి. సో అందుకే పాములు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మా చిన్న వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చిన్న తల్లి. చెప్పు వాళ్ళకి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.